కుల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామంలో బడిబట కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మంగళవారం ఉదయం ర్యాలీ నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు చదువు పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గౌరవ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డి రాధాకిషన్ మరియు గౌరవ మండల విద్యాధికారు ఎస్ నీలకంఠంగా పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పొద్దూరు మధుకర్ రావు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్లేశం మరియు ఉపాధ్యాయులు సంగయ్య, శ్రీనివాస్, పోచయ్య, తులసి, కమల, జ్యోత్స్న, పంచాయతీ కార్యదర్శి అరుంధతి, సిఆర్పీలు సాయి కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 2 రోజులు అవుట్ ఆఫ్ స్కూల్ ఉన్న విద్యార్థుల యొక్క వివరాలు సేకరించేసుకొని మనకు ఉన్నటువంటి బడిబాట ఇంకా 19:30 టైం ఉంది కాబట్టి ఆ సమయంలో ఉపాధ్యాయులందరూ కూడా బడి గల పిల్లలందరూ కూడా బడిలో ఉండేది చూడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన పాఠశాలలో పాస్ అయినటువంటి 5th క్లాస్ పిల్లలను 6th లో ఇంటర్మీడియట్ చేసే బాధ్యత కూడా ఉపాధ్యాయుల పని ఉంటుంది. అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులందరినీ కూడా వారిని కాలేజీలో ఏ కాలేజీలో జాయిన్ చేస్తున్నారో అడిగేసేసి ఒకవేళ కాలేజీలో జాయిన్ కాని పిల్లలు ఎవరు ఉన్నట్టయితే వారిని కూడా ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించేసి ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఈ ఎస్ఎస్సీ కానీ డ్రాప్ అవుట్ అవుతారో వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది. ఇంకా 2-3 కిలోమీటర్ల దూరంలో మనకు ఇంటర్మీడియట్ కళాశాలలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కళాశాలలో చేర్పించాలనేది ప్రభుత్వం యొక్క ఆదేశాలు. అదేవిధంగా మన కలెక్టర్ గారు స్పెషల్గా దీనిపైన చర్య తీసుకుంటారు కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఖచ్చితంగా అంటే 10th పాస్ అయినటువంటి అమ్మాయిలందరూ కూడా ఇంటర్మీడియట్ జాయిన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎవరైనా జాయిన్ కానట్టయితే దాన్ని వెంటనే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము డిఓఆర్ దృష్టి ద్వారా వీలైతే మేము ప్రయత్నం చేస్తాం. మా వాళ్ళు కూడా కానట్టయితే గౌరవ కలెక్టర్ గారు వచ్చేసి వాళ్ళని జాయిన్ చేస్తామన్నారు కాబట్టి అంటే దీనికి బడి అంటే ముఖ్యంగా బడికి అంటే చదువుకున్నటువంటి ఇంపార్టెన్స్ ప్రకారంగా మీరు అందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా మీ గ్రామంలో ఉన్న పిల్లలందరూ బడిలో చేరవలసిందిగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కార్యక్రమంలో భాగంగా నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం అనేది మన జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. బడి కలిగినటువంటి పిల్లలందరూ బడిలో ఉండాలి, అందరినీ బడిలో చేర్చే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత యూనిఫామ్స్, ఉచితంగా మిడ్ డే మీల్ కూడా అందజేయడం జరుగుతుంది. మరి దీంతో పాటు నోట్బుక్స్ కూడా ఫ్రీ నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించేసి మరి మంచి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు వాళ్ళు నాడు వేయాలని చెప్పేసి తల్లిదండ్రులకు